బీహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి ఎన్నికయ్యారు. బీజేఎల్పీ సమావేశంలో సామ్రాట్ చౌదరిని ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీహార్ సీఎంగా రేపు సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు 11 గంటలకు లోక్స్ భవన్లో సామ్రాట్ చౌదరి సీఎంగా ప్రమాణం చేస్తారు. ప్రస్తుతం సామ్రాట్ చౌదరి బీహార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రేపు లోక్ భవన్లో జరిగే సామ్రాట్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. బీహార్లో తొలిసారిగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడనుంది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. సామ్రాట్ చౌదరి పేరును విజయ్ కుమార్ సిన్హా ప్రతిపాదించగా రేణుదేవి, మంగళ్ పాండే, దిలీప్ జైస్వాల్ బలపరిచారు. బీహార్ కొత్తగా సీఎంగా ఎన్నికైనటువంటి సామ్రాట్ చౌదరికి బీజేపీ అగ్రనేతలు అభినందనలు తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడంపై సామ్రాట్ చౌదరిని స్పందించారు. నాపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం పదవి మాత్రమే కాదని బీహార్ ప్రజల నమ్మకాన్ని, కలలను నెరవేరుస్తూ వారికి సేవ చేస్తానని చెప్పారు. కేంద్ర పెద్దల సూచనలతో బీహార్ను అభివృద్ధి చేస్తానన్నారు సామ్రాట్ చౌదరి. और आदरणीय नीतीश कुमार जी ने बहुत चीजें सिखाया, कैसे सरकार चलाया जाता है, कैसे बिहार में सुशासन स्थापित होगा, बिहार के लोकतंत्र के लिए क्या ठीक है। मैं तमाम लोगों को जरूर आश्वस्त करता हूं कि बिहार के लोकतंत्र के लिए, बिहार के विकास के लिए, बिहार की समृद्धि के लिए जिस तरह आदरणीय प्रधानमंत्री जी ने विकसित भारत का सपना देखा है, 2047 में भारत विकसित हो, और बिहार के मुख्यमंत्री तत्काल आज के मुख्यमंत्री नीतीश कुमार जी ने जिस तरह समृद्ध बिहार का सपना देखा है, हम तमाम भाई मिलकर इस बिहार को भी समृद्ध बनाएंगे और देश को भी विकसित बनाने का काम करेंगे। विजय कुमार सिन्हा जी द्वारा प्रस्तावित सम्राट चौधरी जी के नाम का प्रस्ताव का समर्थन किया और पूरे हमारे विधायक दल ने, विधानमंडल ने सर्वसम्मति से सम्राट चौधरी जी के नाम का समर्थन किया और विधानमंडल दल के नेता के रूप में सम्राट चौधरी जी सर्वसम्मति से निर्वाचित हुए हैं। पूरे हमारे विधायक 1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ చౌదరి 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్చత్తా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీదేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. ఆయన 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్ గా నియమితులయ్యారు. ఇక 2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జతిన్ రామ్ మాంఘీ నేతృత్వంలోని జనతా దళ్లో చేరి 2 జూన్ 2014న పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక సామ్రాట్ చౌదరి 2018లో బీజేపీలో చేరి బీహార్ ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా, 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2024 జనవరి 28న నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సామ్రాట్ చౌదరి బీహార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. సామ్రాట్ చౌదరి బీహార్లో బలమైన ఓటు బ్యాంకు కలిగిన కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన నేత. గత కొంతకాలంగా నితీష్ కుమార్ కూడా బహిరంగ సభల్లో సామ్రాట్ చౌదరిని తన వారసుడిగా సంకేతాలిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా యువతలో మంచి పట్టు ఉండటం, పార్టీ విధేయుడిగా పేరుండటం సామ్రాట్ చౌదరికి కలిసొచ్చే అంశాలు. ఆయన నాయకత్వంలో బీహార్లో బీజేపీని మరింత బలోపేతం చేయాలని కమలం పార్టీ భావిస్తోంది.